డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ 2 రోజుల పోలీస్ కస్టడీ మూసింది. కోర్టు ఆదేశాల మేరకు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో కెల్విన్, ఖుద్దూస్, వాహిద్ను విచారించారు. న్యాయవాదుల సమక్షంలో కొనసాగిన విచారణలో కెల్విన్ సిట్ అధికారులకు సహకరించలేదని తెలుస్తోంది. అయితే ఈ 2 రోజుల కస్టడీ పూర్తి స్థాయి విచారణకు సరిపోలేదని, మరో 3 రోజుల పాటు తమ కస్టడీలోనే ఉంచాలని కోర్టును కోరనున్నారు సిట్ అధికారులు. డ్రగ్స్ కేసులో ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారు. కేసు దర్యాప్తులో రాజీ పడొద్దని, ఒత్తిళ్లకు లొంగొద్దని ఎక్సైజ్ విభాగాన్ని ఆదేశించారాయన. డ్రగ్స్ కేసులో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ కేసుపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి డీజీపీ అనురాగ్ శర్మ, జంట నగరాల పోలీస్ కమిషనర్లు, ఐజీలతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అకున్ సబర్వాల్ హాజరయ్యారు. హైదరాబాద్ లో డ్రగ్స్ మహమ్మారి లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే పోలీసుల సహాయం కూడా తీసుకోవాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కి సూచించారు సీఎం కేసీఆర్. స్వయంగా ముఖ్యమంత్రి భరోసా ఇవ్వడంతో ఈ కేసులో పోలీసులు స్పీడ్ పెంచే అవకాశం ఉంది. మాజీ మంత్రి వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దేవరపల్లిలో దళితుల భూమిపై నెలకొన్న వివాదంలో బాధితులను పరామర్శించేందుకు వైసీపీ నేతలు గ్రామానికి వెళ్తుండటంతో పోలీసులు ఆంక్షలు విధించారు. వైసీపీ నేతల పర్యటన గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ అర్ధరాత్రి నుంచి పలువురు వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలులో బాలినేని నివాసంలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. మరి నిజంగా చాలా నియంత్రితంగా ఉంది ఈ పరిపాలన. కేవలం వాళ్ళు పరామర్శించి పోయే దానికోసం కూడా అడ్డుకునేదానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం, తెలియజేసుకుంటా ఉన్నా. మరి రాత్రి 1 గంటప్పుడు వచ్చి పోలీసులు మీరు ఎక్కడికి బయటికి పోవటానికి లేదు, దేవరపల్లి గ్రామం పోవటానికి లేదు అని చెప్పి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమందిని అయితే కాంగ్రెస్ మా పార్టీ నాయకులు కొంతమంది అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయంగా ఉంది. వైఎస్ఆర్సీని వీడేది లేదని స్పష్టం చేశారు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. పార్టీ మారతానని వార్తలన్నీ అవాస్తవాలేనని ఆమె కొట్టిపారేశారు. జగన్ పై తనకు పూర్తి విశ్వాసం ఉందని ప్రకటించారు. కర్నూలు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసమే మంత్రి నారా లోకేష్ తో భేటీ అయినట్లు చెప్పారామె. ఈ విషయంలో జగన్ తనను మందలించారనేది అవాస్తవమని అన్నారామె. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫునే తాను పోటీ చేస్తానని చెప్పారు ఎంపీ బుట్టా రేణుక. ఒక పార్టీ ప్రెసిడెంటా పార్టీ ఇదా అని వెళ్ళి కలవలేదండి. ఆయన నా కాన్స్టిట్యుయెన్సీకి ఒక మినిస్టర్ హోదాలో వచ్చారు. ఒక మినిస్టర్ హోదాలో ఆ పనులు నేను నా కాన్స్టిట్యుయెన్సీకి చేయించుకోవాలి కాబట్టి ఆ హోదాలోనే కలిశాను. 100% ఐఎమ్ ఇన్ మై పార్టీ. నేను వైఎస్ఆర్సీపీలోనే ఉంటున్నాను. ఆ నమ్మకాన్ని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక పార్టీలో గెలిచిన తర్వాత మనం ఆ పార్టీకే ఉండాలి. పార్టీ ఏవైతే ఎయిమ్స్ ఉంటాయో వాటికి అనుగుణంగానే మనం వెళ్ళాలి. మా పార్టీ లీడర్ నాకు ఎప్పుడు కూడా నువ్వు వీళ్ళతో మాట్లాడద్దమ్మా, వాళ్ళతో మాట్లాడద్దమ్మా, నువ్వు ఇక్కడ వెళ్ళకూడదమ్మా, అక్కడ వెళ్ళకూడదమ్మా అని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. మెట్రో నగరాల్లో పట్టపగలే కన్ను మిన్ను ఆనకుండా ప్రవర్తిస్తున్నారు. ముంబైలోని రద్దీ ప్రాంతంలో ఓ ఆకతాయి యువతిపై అసభ్యంగా ప్రవర్తించాడు. సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్తున్నా కలరింగ్ ఇచ్చి యువతిని పట్టుకున్నాడు. వెంటనే యువతి ఎదురు తిరగడంతో పారిపోయాడు. ముంబైలోని చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ దగ్గర నిల్చున్న యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. పక్క నుంచి వెళ్తూ ఆమెపై చేయి వేశాడు. వెంటనే తేరుకున్న యువతి పరిగెడుతున్న పోకిరిని పట్టుకునే ప్రయత్నం చేసింది. అలర్ట్ అయిన స్థానికులు ఆకతాయిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మైనర్ అంటూ జ్యువెనైల్ కోర్టుకు తీసుకువెళ్లారు. అమర్నాథ్ యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం ఉగ్రదాడిలో 7 అమర్నాథ్ యాత్రికులు చనిపోతే ఇవాళ జమ్మూ శ్రీనగర్ హైవేలో రాంబన్ వద్ద జరిగిన ప్రమాదంలో 16 మంది యాత్రికులు కన్నుమూశారు. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న బస్సు రాంబన్ వద్ద ఒక్కసారిగా లోయలో పడిపోయింది. దీంతో హాహాకారాలు మన్నంటాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే 16 మంది చనిపోయారు.
వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఇతర యాత్రికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్సలు అందిస్తున్నారు. హింసాత్మక సంఘటనలతో చెలరేగుతున్న గూర్ఖాలు ఇవాళ డార్జిలింగ్, సోనాడా, కలింపాంగ్ ప్రాంతాల్లో శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించారు. చౌక్ బజార్ ప్రాంతంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పెద్ద ఎత్తున జీజేఎంఎం కార్యకర్తలతో పాటు వివిధ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. నెల రోజులుగా వ్యాపార, వాణిజ్య సముదాయాలు, చిన్న చిన్న దుకాణాలు కూడా మూతపడడంతో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. దీంతో స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు విరివిగా ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు. విశాఖలో హోమోసెక్స్ పేరుతో ఓ ముఠా చీటింగ్ కు పాల్పడింది. అశ్లీలంగా ఫోటోలు తీసి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఓ వ్యక్తి నుంచి 2.5 లక్షల రూపాయలు దోచుకుంది ముఠా. బాధితుడిచ్చిన సమాచారంతో ప్రధాన నిందితుడు ముక్కాల ఆదిత్యతో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. 1,36,000 రూపాయలను వీరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీరి మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. వైజాగ్ మెయిల్ టు మెయిల్ ఓన్లీ వైజాగ్ బాయ్స్ పేరుతో ఫేస్బుక్ లో ఓ పేజ్ ని ఏర్పాటు చేసి దాని ద్వారా చీటింగ్ కు పాల్పడింది ఈ ముఠా. దీంతో ఫేస్బుక్ లో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విశాఖ జాయింట్ సిపి నాగేంద్ర కుమార్ హెచ్చరించారు. వాట్సాప్ అలాగే ఫేస్బుక్ ఇవన్నీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వైజాగ్ బాయ్స్ అనే ఫేస్బుక్ పేజ్ ఒకటి అందులో పరిచయం అయింది. సో వీనికి కూడా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అంటే మెయిల్ టు మెయిల్ స్వలింగ సంపర్క దానికోసం దాన్ని ఆ ఫేస్బుక్లో ఈయన కూడా జాయిన్ అయ్యాడు. ఆ ఫేస్బుక్లో ఇందులో ముక్కాల ఆదిత్య అని చెప్పి మనకి A1. సో ఇతను డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరిపాలెంలో ఉంటుంటారు. కొన్నాళ్ళ పాటు కాల్ సెంటర్లో పనిచేసేది ప్రస్తుతం ఖాళీ. విశాఖ సాగర తీరంలో రాకాసి అలలు ఇద్దరిని మింగేశాయి. సముద్ర స్నానానికి వెళ్లిన 2 యువకులు నీటిలో మునిగి చనిపోయారు. మరో 4గురిని స్థానికులు రక్షించారు. విశాఖలోని డైమండ్ పార్క్ దగ్గరున్న కరాచీ బేకరీలో పనిచేస్తున్న 6 కార్మికులు ఈ తెల్లవారుజామున సముద్ర స్నానానికి వెళ్లారు. రిషికొండ బీచ్ లో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా ఉవ్వెత్తున అలలు ఎగిసిపడ్డంతో ఆ ధాటికి కొట్టుకుపోయారు. రిషికొండ బీచ్ లో రాకాసి అలలను తలపించే రిప్ కరెంట్స్ అధికంగా ఉంటాయి. ఏపీ మెడికల్ కౌన్సిల్ 6 డాక్టర్లపై 6 నెలల పాటు వేటు వేసింది. ఎన్టీఆర్ వైద్య సేవల అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎం శ్రీనివాసరావు అనే రోగికి చేయాల్సిన న్యూరో సర్జరీని గుంటూరుకు చెందిన సూర్యనారాయణరావుకి చేయడంతో ఆయనకు అంగవైకల్యం ఏర్పడింది. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు 6 వైద్యులపై నిషేధం విధిస్తున్నట్లు ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇన్ఛార్జ్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు ప్రకటించారు. ఖమ్మంలో ఖాకీలు రెచ్చిపోయారు. ఆఫ్ డ్యూటీలోనే బరి తెగించి ప్రవర్తించారు. చేతిలో గన్ పట్టుకుని షాప్ యజమానిపై దాడి చేశారు. ఆపదలో ఉన్న వారిని రక్షించాల్సిన ఖాకీలు సామాన్యులపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు మీరు చూస్తున్న సీన్ ఖమ్మం బస్టాండ్ సమీపంలో జరిగింది. బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న షాప్ యజమానిపై రౌడీ పోలీస్ బ్రదర్స్ దాడి చేశారు. చంపుతామంటూ బెదిరించి వీరంగం సృష్టించారు. అయితే ఈ ఘటనను ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. 2 ఎస్ఐలపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీస్ కమిషనర్. మరోవైపు పోలీస్ బ్రదర్స్ పై హత్యాయత్నం కేసు పెట్టాలని, డిస్మిస్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ అధికారిని బెదిరించి వాడు వెళ్ళిపోయి ఈరోజు సాయంత్రం వాడు వచ్చి పోతుంటే నేను గుర్తుపట్టి మన బెల్ట్ లాగిపోయింది నువ్వేనా అని అడిగితే నీకోసం వచ్చినావురా, నువ్వు నీ గురించి మొత్తం ప్లానింగ్ చేసుకుని వచ్చినావు, నీ మీద నిఘా పెట్టినావు 2-3 రోజుల నుంచి అని చెప్పి వాడు స్టేషన్ అని చెప్పి కొట్టడం స్టార్ట్ చేశాడు. ఈలోపు ఎవరా నువ్వు అని చెప్పేసరికి వాడు ఇంకొకటి వచ్చిండు.
వాడు వచ్చి గన్ తీసుకొచ్చి గురిపెట్టి వాడు కుట్టడం స్టార్ట్ చేసింది. లోపల నుంచి బయటికి బయటికి వెళ్తుంటే ఏం కావాలని నీకు అడిగితే పోవాలన్నాడు. దారి కాదండి ఇది, లేదా నువ్వు ఎవడరా చెప్పడానికి అని బెల్ట్ పట్టి గుంజుండు. బెల్ట్ పట్టి గుంజితే ఏంది బెల్ట్ పట్టి గుంజుతున్నా ఏంది నువ్వు అసలు ఏంది అని అడిగితే నాకు ఎవరు అనుకున్నావరా, నేను ఎస్ఐ అన్నాడు. మీరు ఎస్ఐ కానీ ఎవరైనా కానివ్వండి, ముందు వచ్చి షాప్లో నేను అటు వెళ్తానని రిక్వెస్ట్ చేయాలా, వెళ్ళిపోవాలా అంటే లేదు ఏం చేస్తావు, ఎస్ఐ చెప్పుకుంటా డిఎస్పీ చెప్పుకుంటా ఏం చేసుకుంటారా ఇది అని బయట నెట్టిండు. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న నాగావళి తరుముతోంది. వరద ఉరకలెత్తి గ్రామాల్లోకి వస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలు గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి ఉధృతంగా ప్రవహిస్తోంది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం చోళ్లపదం దగ్గర రోడ్డుపై వరద ప్రవహిస్తోంది. ప్రవాహం ఉధృతంగా ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రజలు రోడ్లపై ఇబ్బంది పడుతున్నారు. గుజరాత్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా సౌరాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ కుంభవృష్టితో గుజరాత్లో చాలా ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. మోచి జిల్లాలోని టంకరాలో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లాలోని చాలా ప్రాంతాలు నీటిలోనే మగ్గుతున్నాయి. వరదల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. టంకరాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. కొన్ని చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లడంతో జనావాసాల్లోకి నీరు చేరింది. దీంతో వరద ముప్పుతో 1400 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. రాజ్కోట్లోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. భారీ వర్షాలు, వరదలకు సుమారు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సురేంద్రనగర్లో చిక్కుకున్న 12 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. మరోవైపు ప్రధాన జలాశయాల్లోకి భారీగా వరద చేరుతుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. గోరక్షకులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు మోదీ. బీఫ్ పేరుతో అకారణంగా దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులపై మోదీ అఖిలపక్ష సమావేశంలో స్పందించారు. ఆయన దాడులు చేసే గోరక్షకులపై రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మోదీ. మరోవైపు అవినీతికి, రాజకీయాలకు సంబంధం లేదని పరోక్షంగా లాలూ ప్రసాద్ యాదవ్ కి, కార్తీ చిదంబరానికి చురకలంటించారు. రేపు ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అటు ప్రభుత్వం, ఇటు విపక్షాలు ఎవరికి వారు రెడీ అయ్యారు. మొత్తం 14 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహిస్తామని అఖిలపక్ష భేటీలో ప్రభుత్వం తెలిపింది. 16 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. అయితే నియోజకవర్గాల పెంపు బిల్లు ఈ సమావేశంలో తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. అలాగే జీఎస్టీ వల్ల వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు ఆయన. జీఎస్టీతో తెలంగాణలో గ్రెనేడ్ వ్యాపారులు ఇబ్బందులపై చర్చించాలని అఖిలపక్షం సమావేశంలో సూచించినట్లు తెలిపారు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి. వ్యాపారుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు ఆయన. డీలిమిటేషన్ గురించి వెంటనే టేకప్ చేయాలని ఒకటి, తర్వాత జీఎస్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, వాటన్నిటిని కూడా టేకప్ చేసి కరెక్ట్ చేసి ఈ ఆదుర్ద లేకుండా చేయాలి. ఇప్పుడు ప్రజల్లో ఒక ఫియర్ ఆఫ్ అన్నోన్ అనే సిండ్రోమ్ ఒకటి ఏర్పడింది ట్రేడర్స్లో వాళ్ళందరిలో కూడా. అది గవర్నమెంట్ బాధ్యత తీసుకొని 1 by 1 అమెండ్మెంట్స్ కావాలంటే తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా గ్రనైట్ ఇండస్ట్రీ కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, సీ ఫుడ్ ఇండస్ట్రీ కానీ అన్నింటిలో కూడా అదొకటి చెప్పాం. జిఎస్టీ ఏదైతే అమలైందో దాని ద్వారా కొన్ని గ్రెనైట్ పరిశ్రమలో పనిచేస్తున్న చిన్న ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళ మీద అనవసరంగా భారం పడుతున్నది. వాళ్ళు చిన్న చిన్న అంటే మిగిలిపోయిన గ్రెనైట్ ముక్కలను అన్నిటిని కూడా జమ చేసుకొని దాని ద్వారా ఒక టైల్స్గా తయారు చేస్తున్న వారికి ఇంతకుముందు 5 to 7% డ్యూటీ అనేది పడేది. ఇప్పుడు దాన్ని ఒకటేసారి 28 స్లాబ్లోకి తీసుకుపోవడంతో లక్షలాది మంది ఎవరైతే దీని మీద బతుకుతున్నారో గ్రెనైట్స్ టైల్స్ చేసే వాళ్ళకి నష్టం అవుతుంది. దాన్ని మళ్ళీ ఒకసారి చూడాలని చెప్పడం జరిగింది. డీలిమిటేషన్ గురించి వెంటనే టేకప్ చేయాలని ఒకటి. రాష్ట్రపతి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో సాంప్రదాయ బ్యాలెట్ పత్రాలని వినియోగించనున్నారు. నామినేటెడ్ సభ్యులు మినహా చట్టసభ సభ్యులు మొత్తం 4896 మంది రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనున్నారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
ఈ నెల 24తో ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుండటంతో 25న కొత్తగా ఎన్నికయ్యే అభ్యర్థి దేశ 14వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై పార్టీ సభ్యులకు ఇవాళ టీఆర్ఎస్ దిశానిర్దేశం చేసేందుకు ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఓటు ఎలా వేయాలనే దానిపై మాక్ పోలింగ్ నిర్వహించారు. సభ్యుల సందేహాలకు నివృత్తి కల్పించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాల అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కు టీఆర్ఎస్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. హైదరాబాద్ లో లాల్ దర్వాజా బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు బోనాలు సమర్పించారు. ఎంపీ కవిత అమ్మవారికి బోనం సమర్పించారు. ఎంపీ దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి వెండి బోనం సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. అమ్మవారి చల్లని చూపుతో ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవాలని కోరుకుంటున్నానని తెలిపారు ఎంపీ కవిత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆమె. బోనాలు మరీ ముఖ్యంగా మన హైదరాబాద్లోనే 2 పెద్ద ఆలయాలలో పెద్ద ఎత్తున జరుపుకుంటాం. అందులో లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో కూడా మరి ప్రతి సంవత్సరం కూడా భక్తుల రద్దీ పెరుగుతున్నటువంటి సందర్భంలో ఇంకా వసతుల్ని కూడా ఇక్కడ మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. వచ్చే సంవత్సరానికి ఇంకా పెద్ద ఎత్తున మహిళలకు కానీ ఇక్కడ వచ్చే భక్తులకి ఆలయానికి. బ్యాడ్మింటన్ స్టార్ ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన పీవీ సింధు లాల్ దర్వాజా సింహవాహిని ఆలయానికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు సింధు. బోనం సమర్పించేందుకు వచ్చిన బ్యాడ్మింటన్ స్టార్ ని శాలువాతో సన్మానించారు ఆలయ నిర్వాహకులు. అమ్మ చల్లని చూపు తనతో పాటు అందరిపై ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు సింధు. డెఫినెట్గా బాగా ఆడాలి, మంచిగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని మొక్కుకున్నాను. లాస్ట్ టైం కూడా వచ్చాను, సో ఈసారి మళ్ళీ వచ్చాను. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను. ప్రతి ఇయర్ వస్తూ ఉంటాను. ఒలింపిక్స్ ముందు వచ్చాను, ఒలింపిక్స్ తర్వాత కూడా వచ్చాను, మళ్ళీ ఈసారి సో ఎవ్రీ ఇయర్ డెఫినెట్గా వస్తూ ఉంటాను. నిజామాబాద్ జిల్లాలో ఊర పండుగను అత్యంత ఘనంగా నిర్వహించారు. నగరంలో కిల్లా ప్రాంతంలో ఉన్న రఘునాథ ఆలయం దగ్గర నుండి స్థానిక దేవతల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభంతో సంక్రమించే వ్యాధుల నుంచి తమను రక్షించమని కోరుతూ స్థానిక దేవతలను కోరుకునే పండుగే ఊర పండుగ. ఈ సందర్భంగా డప్పుల చప్పులతో ఆనంద నృత్యాలతో యువత సందడి చేసింది. ప్రభలతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. దక్షిణాయన పుణ్యకాలంలో నిర్వహించే సాలికట్ల ఆణివార ఆస్థానాన్ని ఇవాళ తిరుమలలో వైభవంగా జరిగింది. తమిళనాడులోని శ్రీరంగం నుండి వచ్చిన పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి స్వామివార్లకు సమర్పించారు. ఆ తర్వాత ఘంటా మండపంలో జరిగిన కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, జియంగార్లు పాల్గొన్నారు. సాయంత్రం శ్రీవారు ఉభయ దేవేర్లతో కూడి పుష్ప పల్లకిపై ఊరేగారు. దీంతో ఆణివార ఆస్థాన కార్యక్రమం ముగిసింది. ఒకవైపు నంద్యాల ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. తమదే గెలుపంటూ సంకేతాలు ఇస్తున్నారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమమే ఇందుకు ఉదాహరణ. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ స్టెప్పులు వేశారు. జనంతో కలిసి ఆటాపాటా నవ్వులతో డాన్సులు చేస్తూ కేక పుట్టించారు.
తలసేమియా వ్యాధిని అరికట్టాలంటున్నారు ముంబై అడిషనల్ డీజీ లక్ష్మీనారాయణ. తెలంగాణను తలసేమియా ఫ్రీ స్టేట్ గా మార్చాలని సూచించారు. తాజాగా తలసేమియాపై అవగాహన కోసం తలసేమియా బీట్స్ పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు బాధితులను అలరించాయి. ఇప్పటికే వ్యాధిగ్రస్తుల కోసం రీసెర్చ్ ల్యాబ్, హాస్పిటల్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు 73,000 బ్లడ్ బాటిల్స్ ను బాధితుల కోసం ఉపయోగించామన్నారు. దుండిగల్లో మర్రి లక్ష్మణ్ రెడ్డి ఐటీ కళాశాలలో 9వ గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. స్టూడెంట్స్ కి మెడల్స్ తో పాటు సర్టిఫికేట్ల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిరణ్ ఐది, విట్టూసా కార్పొరేషన్ కి చెందిన సీనియర్ డైరెక్టర్ హ్యూమన్ రిసోర్సెస్ కీర్తి వాసన్తో పాటు కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.